ஆண்டாண்டிக்கு திருவள்ளுவரே இன்னும் திருவாடி பூரம் எமக்காதன்னோ இங்கு ஆண்டாள் அவதரித்தாள் உண்ணாதவை உண்டான் போகம் தம்மை கீழங்கு ஆழ்வார் திருமகளாராய் नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्धोच्य कृष्णम् आराध्यं तं कृतिशतशिरसिद्धमध्यापयन्ति गोचिष्टायां सजनिगणितं यावलाकृत्यबुद्धे गोदा तस्यै नमैदन्दं भूययेवास्तु भूयः నందగోపుడు భవనానికి కొద్ది రావడం జరిగింది. వీళ్ళందరూ 5, 10, 15 మంది ఇంకో 100 మంది వీళ్ళందరూ వచ్చి ఆ ద్వార పాల్గొని భవన పాల్గొని అనుమతి తీసుకుని వాళ్ళని ఒప్పించి మెప్పించి మెరుగా నందగోపుడి యొక్క భవనానికి చేరుకోవడం జరిగింది. నిన్నటి రోజులో వీళ్ళు లోపల పడుకున్నారు. ఎట్లా ఉన్నారండి? ముందు నందగోపుడు పడుతున్నాడు, ఆ తర్వాత కృష్ణయ్య ఉన్నాడు, అంటే మధ్యలో పెడుతుంది. అవతల పక్క యశోదమ్మ ఉంది, ఆ చివరికి బలరాము కాపల. ఆయన ఎవరొచ్చి తీసుకెళ్ళిపోతారని భయం. ఇటుపక్క నందుడు ఉన్నాడు, నందమహారాజు, మధ్యలో కృష్ణ పరమాత్మ, ఈ పక్క యశోదమ్మ, ఆ చివర కాపలాగా బలరాముడు. ఇలా ఉన్నారు. అంటే ఆచార్య ఆశ్రయణం, మంత్ర ప్రాప్తి, భాగవత్ సాక్షాత్కారం, భాగవత ఆశ్రయం. చివరిలో బలరాము అంబరమే తన్నీరే సోరే అరుణ్ செய்யும் எம்பெருமான் நந்த கோபாலயங்குகிறார் கொம்பனாக்கெல்லாம் குழுந்து குளமிடத்தே எம்பெருமாட்டி யசோதை அருகுதாய் அம்பர மூடரத்தோங்கி உலகிழந்த கும்பர் கோமாரே உறங்காதிருக்கிறார் செம்பொற்கழனி செல்வா பலதேவா கும்பிலும் நீயும் உறங்கு கேளோ எம்பாவாய். అంబరమే తన్నీరే సోరే అరుచి. అంటే నందమహారాజు ఎవరికి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో, వస్త్రం కావాల్సిన వాళ్ళకి వస్త్రం, నీరు కావాల్సిన వాళ్ళకి నీరు, అట్లాగే ఆహారం కావాల్సిన వాళ్ళకి ఆహారం, సమయస్ఫూర్తిగా ఆయన ఇచ్చి దాత అందరికీ కూడా చాలా గొప్ప గుణం కలిగిన వాడు. ఎంబెరుమాన్ అని చెప్తున్నారు, చాలా గొప్పవాడని. నువ్వు లేవయ్యా నిద్ర అని నందగోపుడికి చెప్తున్నారు, అంటే నందుడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాంటి వాడే. అంటే తండ్రికి తగ్గ తనయుడని చెప్పాలి, కానీ తనయుడికి తగ్గ తండ్రి అని చెప్పాలి. ఇక్కడ ఎలా ఈయన కూడా భారతీయుద్ధం జరిగేటప్పుడు, జరగడానికి ముందు ద్రౌపదికి భంగపాటు జరగబోయే సమయంలో ఆవిడకి వస్త్రం ఇచ్చాడు కదా. అట్లాగే నేను ఆ భారత యుద్ధాలు జరగబోయే ముందు అర్జునుడు ఎంతసేపు ఆయనకి టెన్షన్ ఎట్లా ఉంటుందో ఏంటో, గుర్రముల యొక్క దాహార్తిని తీర్చడానికి ఆయనకి ఏమాత్రం అసలు గుర్తులేదు అర్జునుడికి. అప్పుడు ఈయన అయ్యో ఈ గుర్రాలను తెచ్చిపోయాయి కదా అని చక్కగా వారుణాస్త్రాన్ని ఉపయోగించి వాటిన్నింటికి దప్పిక తీర్చాడు. మళ్ళీ యుద్ధానంతరం 18 రోజుల తర్వాత కూడా వాటికి దాహం కలగలేకుండా, అంటే దాహం అనేది తెలియకుండా మహానుభావుడు కదా అలా చేశాడు. అంత గొప్ప నీరు ఇచ్చాడు వాటికి. ఇంకా తర్వాత ఆహారం. చిన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక అడవికి వెళ్ళారు ఆ పశువులతో కలిసి. వీళ్ళు తెచ్చుకున్నవన్నీ కురవాళ్ళు కదా తినేశారు. మధ్యాహ్నం అయింది, సాపాటు సమయం అయింది, వీళ్ళందరికీ ఆకలి వస్తుంది. వీళ్ళందరూ కృష్ణ మేము తాళలేకపోతున్నాం, మాకు నిజంగా చాలా ఆకలిగా ఉంది, ఏం చేస్తావు నువ్వే చేయాలి మరి అనగానే దూరంగా ఎక్కడో చిన్న పొగ కనిపిస్తుంది. పరమాత్మ మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ యజ్ఞానం చేస్తున్నట్టున్నారు, ఋషులు పత్నులు వాళ్ళందరూ ఉంటుంటారు, మీరు వెళ్ళి
నేను ఇమ్మన్నానని చెప్పి నైవేద్యానికి ఏదో తయారు చేసి ఉంటారు కదా, వెళ్ళి ఇవ్వండి, వెళ్ళి అడగండి, వాడు ఇస్తారు అనగానే వీళ్ళందరూ పాపం వెళ్ళారు. వెళ్ళగానే ఎవడాలు చేస్తున్నాడు, ఎవరు లేదు, ఏం లేదు, దేవుడు మేము బోర్డు పని చేసుకున్నాం, ఇక్కడ నివేదన పెట్టాలి, పరమాత్మకి వాళ్ళందరికీ అభిషేకం ఇవ్వాలి, అన్ని చేయాలి, వాడు బయటకు పోమన్నాను. వచ్చేసారు. కృష్ణ నీకు చాలా బరువు ఉందయ్యా, వాడు ఇలా అన్నారు. అనగానే ఒక పని చేయండి, మీరు వెనకనే పెట్టండి, ఋషి పత్రులు ఉంటారు అక్కడ, వంట చేసేది వాళ్ళే, మీరు ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి వెళ్ళి అని చెప్పి అక్కడికి వెళ్ళాను. సరే, ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఆ పత్రుల దగ్గరికి వెళ్ళారు, మునిపత్రుల దగ్గరికి వెళ్ళగానే ఒకసారి వాళ్ళంతా కృష్ణ పరమాత్మ వచ్చాడు కదా అని వాళ్ళే పట్టుకుపోయేదారు. అప్పటికి ఇంకా నివేదన కాదు. ఆ ఋషులందరూ కూడా క్యాకులు వేస్తున్నారు, నివేదన సమయం అయింది, మీరు రండి చూడండి నివేదనకి అని చెప్తున్నారు. వాళ్ళు అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు తిన్నగా కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. వీళ్ళందరూ ఆ రకంగా వాళ్ళందరికీ దప్పికి తీర్చాడు, ఆహారం వాళ్ళందరికీ తిట్టాడు. అయితే వాళ్ళందరూ అనుకున్నారు, తిరిగి వచ్చిన తర్వాత ఋషిపత్రులు అన్నారు, ఎక్కడికి వెళ్ళారు మీరు, కృష్ణ పరమాత్మ వచ్చాడు అని. కృష్ణ పరమాత్మ వచ్చాడు ఇప్పుడు అన్నారు. వాళ్ళే అన్నారు, ఏమన్నారంటే మీరు ఏదైతే అభిషేకిస్తున్నారో అవన్నీ చేరవలసిన ఆయన చేర్చారు, మీరు ఎక్కడ ఉన్నారంటే అప్పుడు కానీ వాళ్ళకి మనస్సు చివుకుమంది, అయ్యో నిజమే మనం చేసేదంతా ఆయన గురించి, మనిషిని ఎక్కడ పెట్టుకుని ఎక్కడో మనం ఇస్తున్నాం కదా అని వాళ్ళందరూ సాష్టాంగం పడటం తర్వాత జరిగింది. అంటే ఇప్పుడు ఈయన కూడా నందుడు నందమహారాజులాగా నీళ్లు, ఆహారం, వస్త్రం ఈయన కూడా సమర్పించాడు, అంతే కదా. అట్లాగా ఇక్కడ అంబర మూడర తోంగి ఉడగలంద అంటే వామనావతారం. వామనావతారం గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఈయన ఆ బలిచక్రవర్తిని వీళ్ళు అడిగినప్పుడు 3 అడుగులు ఇమ్మన్నాడు. 3 అడుగులు ఇమ్మంటే మూ వడిత మా వడిత మూ వడిత అన్నారు. అడగడం కూడా చేత కదా, చెప్పేవాడు ఏమడుగుతాడండి. సరే నీకు ఏం కావాలంటే ఇస్తాను, 3 అడుగులు సరిపోతుందా? కాదు, నీ అడుగు కూడా చాలా చిన్నదయ్యా, 3 అడుగులు అంటే ఎంత వస్తుంది, ఎంతో రాదు కదా, ఇంకేమన్నా కోరుకో, ఇద్దరు మేడలు ఏమన్నా కావాలంటే అదేమన్నా తెలియదు, 3 అడుగులు చాలు. అంటే ఇంద్రుడు ఇతన్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఇంద్రుడు కోరగా ఆ యాచకవృత్తిని ఆయన చేపట్టి, అంటే గొప్పతనం చెప్తున్నారు ఇక్కడ. అంటే భక్తుల గురించి ఎంతటి కష్టాలైనా అనుభవించేవాడు, ఎందుకంటే కిందకి దిగి రావడం జరిగింది. అట్లాగా ఎప్పుడైతే ఆ తీర్థం దాన ఎప్పుడైతే ఆయన చేతిలో పడిందో వెంటనే మరుక్షణం ఈయన కలగడం మొదలుపెట్టి పవన్ గారు పట్టి చెప్తుంది. ఆయన సూర్యుడిని ప్రసమానంగా పెట్టుకుని సూర్యుడేమో ముందు ఛత్రంగా ఉన్నట్ట, ఈయన కొంచెం పెరిగాడు. అంటే సూర్యుడు కింద తిరుగుతున్నాడని చెప్పడం కాదు, ఈయన పెరుగుతున్నాడు. మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు చెట్లు అవి వెళ్ళిపోతుంటాయి, అవేం వెళ్ళడం, మనం ముందుకు వెళ్తాం. కానీ ఇలాగా సూర్యుడు అక్కడే ఉంటాడు, కానీ ఈయన ఏంటంటే పెరుగుతున్నాడు కాబట్టి ఛత్రంగా, తర్వాత గంట ఆభరణంగా, తర్వాత దండ కడిగాలుగా, ఆ కాళ్ళకి మట్టెలుగా అన్నట్టుగా ఈ కిందకి ఆఖరికి సూర్యుడు కనబడడం మానేశాడు. అంత ఎత్తు ఎగిగాడు, పెరిగాడు. అప్పుడైతే ఆయన వెళ్ళాడో సత్యలోకానికి వెళ్ళేటప్పటికి తండ్రి గారి పాదం వచ్చింది, కడగాలి కదా బ్రహ్మగారు. కడగాలంటే ఆయన జారిజంలో ఉన్న నీళ్ళన్నీ చాలా సరిపోలేదు. ఇప్పుడు ప్రార్థించాడు. ప్రార్థిస్తే అండబిత్తి అని ఒకటి ఉంటుంది, అండబిత్తికి ఒక గోడ ఉంటుంది, అదంతా కూడా జలావరణంగా ఉంటుంది. అంతా కూడా కాలి గోడుతోటి ఆ అండబిత్తిని ఆయన స్పృశించేటప్పటికి అది బీటలు వేసి ఆ జలం కిందకు వచ్చింది. అది జారిజంలోకి వచ్చేటప్పటికి దాన్ని ఆయన పాద ప్రక్షాళన చేయడం జరిగింది. అమ్మ ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదని మహాశివుడు కూడా ఆ శిరస్సుని నేను వచ్చేటప్పుడు పాదోటకం వచ్చేటప్పుడు చక్కగా తలను పెట్టడం జరిగింది. అంటే ఇంత జరగడం కారణం ఏంటంటే ఎవరో ఒకరి గురించి ఆయన రావడం, ఎంతమందికి ఆయన శ్రేయస్సు కల్పిస్తాడని చెప్పడం, ఆ రకంగా జరిగింది. అంటే అలాంటి కృష్ణ పరమాత్మను నువ్వు లేవాల్సింది అన్నాడు. అంటే కృష్ణుడు అనుకున్నాడు, యశోదమ్మ లేపారు, నందుడు లేపారు, బలరాముడి దగ్గరికి రావాలి అంటే అన్నగారు లేపాలి కదా. అన్నగారు లేకుండా నన్ను లేపడం అంటేనే ఆయన లేచిన వాడే ముసుగుదన్నాడు. తర్వాత అయ్యో మనం చేసిన తప్పేమో, ముందు అన్నగారు లేపాలి కదా అని బలరాముడి దగ్గరికి వచ్చారు. శంభోత్కడ వరదేవ, ఆయన కాలి కంకణం అంతా ఆయన కూడా కప్పుకున్నాడు, కానీ కుడి కాలికి బంగారు కంకణం ఉంది.
చాలా విలువైనది. ఎందుకు ఆ కడియం? ఆ కడియం ఎందుకంటే పూర్వం తర్వాత పిల్లలు చనిపోతుంటే ఎవరైతే ఉన్నారో వాడికి కడియం కట్టేవారు. ఇప్పుడు కూడా ఉంది. వీరరాఘవ స్వామి అక్కడ మన పాఠశాల ఉంటారు. ఆ వీరరాఘవ స్వామికి మొక్కుబడి ఉంటుంది. ఆ కడియం కూడా అక్కడ పెట్టి వస్తుంటారు అన్నమాట. ఇప్పుడు కూడా చిన్న ప్రారంభం చేసేవారు. ఎవరైతే పిల్లలు వెనకాల కూర్చుంటారో అలా జరగకుండా ఉండాలంటే దానికి కడియం కడతారు. గుడికాలు మగవాళ్ళు, ఆడవాళ్ళకైతే వెనకాల కడతారు. అదేమవుతుందంటే ప్రతిమ వాళ్ళందరికీ కూడా చాలా శ్రేయస్సు కలుగుతుంది. దీర్ఘాయుగా ఉంటారు వాళ్ళంతా, దీర్ఘాయుగా ఉంటారు వాళ్ళంతా. అందుకని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మకి మేలు చేసేటటువంటి ఆ కాలు చూసారా, ఆ కడియం చూసారా, దాన్ని దండం పెట్టుకుని స్వామి లేవయ్యా అని బలరాముడికి చెప్పారు. ఎప్పుడైతే బలరాముడు మేలుకు వచ్చిందో, అమ్మో తమ్ముడు లేకుండా నేను లేవడానికి, తమ్ముడు నీకంటే చిన్న కదా అంటే, చిన్న అయినా పెద్ద అయినా రామావతారంలోనూ ముడిగా చేశాడు. పెద్ద అయిన తర్వాత ఈయన లేకుండా ఆయనే ముందు లేచి బాబు లేని ఆయన చెప్పేవాడు. ఇప్పుడు ఒక రోజు ఈయన అన్నట్ట, అమ్మాయి వాడు నేను పశువులకు వెళ్ళను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదే ఆయన ఎందుకంటే ప్రతిసారి అన్నయ్య ఉంటాడు కూడాను, ఏంటి ఇప్పుడు అమ్మనానికి తమ్ముళ్ళలో ఉన్నాడు అంటున్నారు అందరూ, ఎవరు అన్నయ్య నెలమని నేను వెళ్ళాను. అసలు ఈయన వెళ్ళాలి, అసలు కారణం అది. అదేంటి అలా అంటే, లేదు నేను అనేవాడు రేపు వెళ్తాను. అది కాదు ఆయన మన ఆచారం కదా, పశువుల తోలికి వెళ్ళాలి కదా, నువ్వు వెళ్ళకపోతే వెళ్ళాలంటే నేనైతే వెళ్ళను అంటే ఇది విన్నాడు బలరాము. విని సరే వాడిని వెళ్ళను నేను అర్థమే అన్నాడు. దానికి కారణం ఏంటంటే అక్కడ కాళింది దగ్గర ఆ కాళీయుడిని మరణించాలి కదా, మరి కాళీయుడు ఈయన ఒకే వంశం వాడు కదా, రేపు పొద్దున ఆయన ఎదుర్కొని ఆయన చేస్తే ఇబ్బంది కదా. అందుకని ఈయన చాలా తిరుగుతాడు. అలాంటి తిరుగుతాడు ఇక్కడ మీరు చూపిస్తున్నారేమో ఇద్దరు, అది కాదు. మీరు తప్పనిసరిగా ఇద్దరు ఒకసారి లేవండి, లేకపోతే ఒకరి తర్వాత ఒకసారి లేవండి అని అలా నందుని యశోదముని మంత్ర ప్రాప్తి. యశోదం అంటే భగవత్ సాక్షాత్కారం కృష్ణ పరమాత్మ. భాగవత ఆశ్రయం ఎవరంటే భాగవత గోష్ఠిలో ఉన్నారు కాబట్టి మనందరి కింద ఆయన కూడా. అందుకని ఈ బలరాముడికి కూడా అక్కడ నమస్కారం పెట్టి మీరు లేవాలి, మేము ఎందుకు వచ్చాము, ఇదిగో ఇందుకోసం వచ్చాం అని చెప్పుకుంటూ ఈరోజు అమ్మవారు చక్కగా వాళ్ళందరినీ కూడా ఆ తనతోటి పాటుగా వీళ్ళందరినీ కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనాన్ని, బలరాముడు కాలి కంకణం దర్శనాన్ని కూడా ఇప్పించింది వాళ్ళందరికీ కూడా. రేపటి రోజుని మళ్ళీ మనం చేస్తున్నాం.